ఇప్పటికి కూడా రాత్రి సమయంలో నాగదేవతలు వచ్చి పూజలు చేసే ప్రదేశం ఏదైనా ఉందంటే ఇదే ఈ ప్రదేశం అని చెప్తారు. చూడండి, పాము అయితే మనం చూడొచ్చు. ఇక్కడైతే పూజ వేటలు ఇచ్చేవాళ్ళంట, వేటలు బలి ఇచ్చేవాళ్ళంట యుద్ధానికి వెళ్ళే సమయంలో గెలుపు కోసం. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం చుట్టూ జనాలు ఉంటారు, వాళ్ళలో బాగా దగ్గర వాళ్ళు కూడా ఉంటారు. ఒకప్పుడు మన సాయం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన కష్టం వచ్చినప్పుడు కనీసం పలకరించే సాహసం కూడా చేయరు. ఆ క్షణం నీకు తోడు ఉండేది, కన్నీటితో చెప్పుకుంటే కరిగిపోయి నీకు తోడు ఉంటాను అని మాటిచ్చేది ఆ అమ్మ దుర్గమ్మ, ఆ స్వామి పరమేశ్వరుడు మాత్రమే. ఒక్కసారి నమ్మకంతో నీ ముందు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని నమ్మి పూజ చేసి చూడు, మార్పు ఎందుకు రాకుండా పోతుందో అది చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అండి. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహాచండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. అది కూడా అక్టోబర్ 10వ తేదీ దుర్గాష్టమి రోజున. దుర్గాష్టమి రోజున నాకు తెలిసి ప్రతి ఇంటిలోనూ కూడా దేవాలయం వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారిని దర్శించుకుని వస్తూ ఉంటాం కదా. అలాంటి రోజున మనం ఏకంగా మహాచండీ హోమమే జరిపించబోతున్నాం. మీరు కూడా ఒక అడుగు ముందుకేస్తే కేవలం 991 రూపాయలతో మహాచండీ హోమం అయితే జరిపించుకోవచ్చండి. సో ఎందుకంటే మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీకు ఏదో ఒక అదృష్టం ఉండబట్టే కదా మీ వరకు రావడం. అంతేకాదు మహాచండీ హోమం అంటే మామూలు విషయం కాదు. ఆ దుర్గమ్మకు హోమం అయితే జరిపిస్తాం. ఇకపోతే ఈ మహాచండీ హోమం జరిపించే ప్రదేశం ఎక్కడంటే భైరవకోన క్షేత్ర పరిసరాల్లోని ఈ హోమం అయితే ఉంటుంది. మొట్టమొదట మనము ఈ మహాలింగార్చన చేసింది మన ఛానల్ ఆధ్వర్యంలో మనం చేసిన మహాలింగార్చన భైరవకోన క్షేత్ర ఆవరణంలోనే మహాలింగార్చన అయితే చేసాము. ఇంతవరకు ఒక్క అడుగు కూడా వెనుగడుగు వేయకుండా మనము అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 5-6 పూజలు అయితే చేయించామండి. సో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అంతేకాదు ఈ భైరవకోన క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే, క్షేత్రంలో గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మృత్యు అనేది రాదు అని చెప్తారు. అంత అద్భుతమైనటువంటి దేవాలయం, కాలభైరవుడు ఉన్నటువంటి ప్రదేశం అండి. అంతేకాదు అక్కడ భైరవకోనలో వచ్చేసి అమ్మవారు త్రిముఖ దుర్గాదేవి ఉంటారండి. అమ్మవారికి పూజ చేస్తే నిజంగా మంచి జరుగుతుంది. ఇక ఎంతోమంది మునులు, ఋషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం, ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి క్షేత్రం అండి అది. మీరు కావాలంటే ఒక ఫోటో పెడతాను చూడండి, అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇకపోతే ఈ మహాచండీ హోమం మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాలతో నేను చేయిస్తానండి. పూర్తిగా ఈ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. మీకు వాట్సాప్కు నేను ఈ వీడియో పంపుతానండి. ఇకపోతే ఈ చండీ హోమం జరిపించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి, లాభాలు ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా శత్రు బాధలు పోతాయండి. మెయిన్గా శత్రు బాధలు పోతాయి. అలాగే నరదిష్టి ఉంటుంది. నరదిష్టి అంటే మనము కొంచెం అంతో ఇంత సంపాదించుకుందాము అనే లోపు ఎవరెవరో కళ్ళు పడతాయి. సో దానివల్ల మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. డబ్బు రాదు, సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు జీవితంలో. అలాంటి వాళ్ళకు కూడా ఈ చండీ హోమం చాలా గొప్పగా పనిచేస్తుందండి. చండీ హోమము ఈ భైరవకోన క్షేత్ర ఆవరణం చండీ హోమం జరిపించుకొని ఒక్కసారి చూడండి, నిజంగా మీ జీవితంలో మార్పు ఎందుకు రాదో మీరే గమనించండి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నా జీవితంలోనే మార్పు వచ్చినటువంటి రోజులు ఉన్నాయండి. మహాలింగార్చన మనం ఈ భైరవకోన క్షేత్ర పరిసరాల్లోనే జరిపించింది. అంత గొప్ప క్షేత్రం. ఆ తర్వాత నా జీవితంలో ఎన్నో మలుపులు ఇలా ఊహించలేదు, అంత అద్భుతంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇక ఎవరైతే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందండి. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ చండీ హోమం జరిపించుకోండి. ఆరోగ్య సమస్యలు ఇట్టే తొలగిపోతాయండి.
ఇకపోతే ఎవరైతే ఈ చండీ హోమ్లో మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు అమ్మవారి రక్ష కుంకుమ అయితే పంపడం జరుగుతుంది. మరొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు అయితే ముందుగా వస్తాయండి సంకల్పంలో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే వీలైనంత తొందరగా మీరు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి చూడండి. ఇకపోతే చాలా తక్కువ సమయం ఉంది. అదిగాక మనం ఈ చండీ హోమం కొంచెం తక్కువ మందితో చేద్దాము అనుకుంటున్నాం. ఆ తక్కువ మందిలో కూడా మీరు ఉండేలా చూడండి ప్లీజ్. ఇక మీరు మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 7981961643, 7981961643. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్లో పంపచ్చు. ఇకపోతే కేవలం 991 రూపాయి అండి. మనం బయట ఇదే చండీ హోమం జరిపించుకుంటే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది కదా. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున పండితులు చేస్తారండి కేవలం 991 రూపాయతో. పండితులను కూడా దుర్గాష్టమి రోజున్నే చేయించాలి అని నేను చాలా కష్టపడి ఒప్పించానండి. ఎలాగోలా ఒప్పించాను. ఇదైతే మిస్ చేసుకోకండి. అంతేకాదు డేట్ అయితే మళ్ళీ చేయించేయము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డేట్ అయితే చేంజ్ చేయడం కుదరదు. అక్టోబర్ 10వ తేదీన దుర్గాష్టమి రోజునే మహాచండీ హోమం అయితే ఉంటుంది. ఆలస్యం చేయకండి. ఇప్పుడే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా ఇప్పుడే వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జై భవాని. హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను హంపీలో ఉన్నాను. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హంపీలో అయితే ఉన్నానండి. ఇక్కడ మీరు చూశారంటే అచ్యుతరాయ దేవాలయం అండి. ఇది అచ్యుతరాయ దేవాలయం. ఈ దేవాలయం నుంచి కొంచెం పైకి రాగానే ఇక్కడ అమ్మవారి ఆలయం అయితే వస్తుందంట. అమ్మవారి పేరు వచ్చేసి అత్తికాయమ్మ. ఇక్కడ విజయనగర సామ్రాజ్యపు రాజులు పూజించే అమ్మవారు అండి అత్తికాయమ్మ. రండి, మనము ఇక్కడంతా కూడా దేవాలయం చూడొచ్చు. అచ్యుతరాయ దేవస్థానం. అత్తికాయమ్మ దేవస్థానం దగ్గర అయితే మనం అయితే వెళ్తున్నామండి. అమ్మవారి ఆలయం ఇక్కడ ఏంటి అది అత్తికాయమ్మది పాముది సింబల్. అవునా? అమ్మవారు పాము రూపంలో ఉంటారా? ఇక్కడ చూడండి, ఇక్కడ పాము అయితే మనం చూడొచ్చు. ఇక్కడైతే పూజలు చేస్తున్నారు. ఇక్కడ పూజలు చేస్తున్నారు చూడండి. పసుపు పూశారు. పడింది కదా. ఇక్కడ పుట్ట కూడా ఒకటి ఉందండి. పుట్ట అమ్మవారి ఆలయం అవుతుంది. హత్తుకాయ్ అమ్మ టెంపుల్. దేవి హత్తుకాయ్ అమ్మ టెంపుల్. ద హత్తుకాయ్ అమ్మ టెంపుల్ ఈజ్ ఆన్ Matanga hill behind the Achyutaraya temple. In this temple there is a beautiful east facing bas relief sculpture about 6 feet height on a natural Durga or Kalimata devalayam andi. Durgamma yokka devalayam, Kalimata yokka devalayam. The విజయనగర సామ్రాజ్యపు రాజులు కాళీ అమ్మవారికి ఇక్కడ పూజలు చేసేవారు. అమ్మవారు కాళీమాత లేదా దుర్గమ్మ ఇక్కడైతే ఉంటారండి. హత్తుకాయ అమ్మ దేవస్థానం అనేది పిలుస్తారు ఈ దేవాలయాన్ని. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. అటు సైడ్ వచ్చేసి అచ్యుతరాయ ఆలయం అయితే ఉంటుంది. అచ్యుతరాయ దేవాలయం ఉంటుంది అటు సైడ్. ఇటు సైడు కాళికామాత యొక్క దేవస్థానం అయితే ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని చూడొచ్చు. చాలా అంటే చాలా అద్భుతం. నేను హంపి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారికి దండం పెట్టిన వెళ్ళాను. అమ్మ ఆలయం ఇక్కడ మనం చూసుకుంటే బోరింగ్ కూడా ఉంది. బోరింగ్ దగ్గర మనం కాళ్ళు కడుక్కొని
మనమైతే హంపీలో ఉన్నటువంటి కాళీమాత ఆలయం దగ్గర అయితే ఉన్నామండి. హంపీలో కాళీమాత ఆలయం. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారితో సహా అందరూ వచ్చి శ్రీకృష్ణదేవరాయల వారితో సహా అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసేవారంట. మరి కొంతమంది చెప్పేదాని ప్రకారం ఇక్కడ బలులు కూడా ఇచ్చేవారంట అమ్మవారికి ఈ ప్రదేశంలో, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలాంటి సమయంలో. సో వాళ్ళ విజయం కోసం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారి దగ్గరికి వచ్చాము. కాళీమాత అమ్మవారు అండి, కాళీమాత. ఓం శ్రీమాత్రే నమః. జై దుర్గా జై భవాని. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. హత్తుకాయ అమ్మ అండి. అమ్మవారు అయితే ఉగ్ర రూపంతో ఉన్నారు. ఒక పెద్ద కత్తి పట్టుకొని ఉన్నారండి. చూడండి, ఒక యుద్ధానికి వెళ్తున్న భంగిమలో అయితే అమ్మవారు ఉన్నారు. చేతులు మొత్తం 8 చేతులు ఉన్నాయంటే అమ్మవారికి 3, 4, 5 చేతులు, అటు 5 ఇటు 5, మొత్తం 10. 5 కరెక్ట్లేండి. 10 కన్నడలో 10కి హత్తు అంటారు. హత్తు అంటారా? ఓకే, కాయ అంటే చేతులు. ఎస్, కై. హత్తుకాయ అమ్మ అంటే ఏదో అనుకున్నానండి. నిజంగా హత్తుకాయ అమ్మ అంటే 10 చేతులు కలిగినటువంటి అమ్మవారు కాళీమాత లేదా దుర్గమ్మ అండి. సో దుర్గమ్మ ఆలయం దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇక్కడ అమ్మవారిని చూడొచ్చు. అమ్మవారిని చూడడానికి ముందు ఇక్కడ వినాయకుల వారిని అయితే మనం చూడొచ్చు అండి. ఇక్కడ ముందుగా వినాయకుల వారిని అయితే మనం చూడొచ్చు. ముందుగా మనం వినాయకుల వారిని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం వినాయకుల వారిని చూడొచ్చు. పక్కనే అమ్మవారిని అయితే మనం చూడొచ్చు అండి. 10 చేతులు కలిగినటువంటి కాళీమాత అమ్మవారిని అయితే మనం చూడొచ్చు. దగ్గర పెట్టి నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. అమ్మవారు చూడండి. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యపు రాజులందరూ కూడా ఇక్కడ అమ్మవారికి అయితే వేటలు ఇచ్చేవాళ్ళంట, వేటలు బలి ఇచ్చేవాళ్ళంట యుద్ధానికి వెళ్ళే సమయంలో గెలుపు కోసం. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం. పక్కనే కొండపై నుంచి నీరు ప్రవహించడానికి ఒక కాలువ కూడా మనం క్లియర్గా చూడవచ్చు. అక్కడేదో చిన్న గుడి ఉంది, మొత్తం కూడా క్లియర్గా మనం చూడవచ్చు. ఇక్కడ చెట్టుకైతే చూడండి గాజులు, ఇక్కడ పెద్ద కొండ రాయి, ఇక్కడ అమ్మవారు. వినాయకుల వారు కూర్చోండి. అన్నా మనం ఇక్కడ కాళీమాతను అమ్మవారిని దర్శించుకుంటే అదో గోడకైతే నాగమ్మ దేవాలయం దారి అని రాసి ఉంటారండి ఆ గోడకు. సో మనం ఈ చెట్ల మధ్యలో నుంచి మనమైతే అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళాలి, నాగమ్మ దేవాలయం దగ్గరికి. సో చాలా పవర్ఫుల్ అంట. మనం అక్కడికి వెళ్దాం పదండి. ఇదిగో ఈ చెట్ల మధ్యలో అయితే మనం వెళ్ళాలి. దట్టమైన అడవి మధ్యలో అయితే దేవాలయం అయితే ఉంటుంది. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటారండి నాగదేవతలు. పదండి వెళ్దాం. అయితే మనం నాగమ్మ దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం దగ్గర రాత్రి సమయంలో నాగదేవతలు వచ్చి ఇక్కడ పూజలు చేస్తారని చెప్తారండి. ఇక్కడ పూజలు చేస్తారంట ఈ ప్రదేశంలో. ఇప్పటికి కూడా రాత్రి సమయంలో నాగదేవతలు వచ్చి పూజలు చేసే ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ ప్రదేశంగా అని చెప్తారు. ఈ దేవాలయంలో నాగదేవతలు అద్భుతంగా ఉంటారండి.
విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు చూస్తేనే చేతులకి దండం పెట్టాలి అనిపించేలాగా ఉన్నాయి విగ్రహాలు. అంత అద్భుతంగా ఉన్నాయి, అంటే కళ ఉట్టి పడుతుంది అన్నట్టు విగ్రహాల్లో. సో ఆ విగ్రహాలు చూపిస్తాను. అలాగే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఏంటంటే, ఇక్కడ నాగదేవతలు ప్రతిరోజు రాత్రి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడ ఉండి నాగకన్యలు అంటారు కదా, సో మళ్ళీ ఉదయానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్తారు. చుట్టూ పొలాలు, పెద్ద పెద్ద చెట్ల మధ్యలో అయితే ఈ ఆలయం అయితే ఉంది. మీరు చూడొచ్చు, మొత్తం కూడా పచ్చని చెట్లు చూడండి, ఒక కొండ అడవిలాగా ఉంది. మొత్తం కూడా అడవి, మొత్తం పెద్ద పెద్ద చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా కనబడతాయి మనకు. ఒక అడవిలాగా ఉంది ఇదంతా కూడా, ఈ ప్రదేశం అంతా కూడా మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే. ఈ దేవాలయం దగ్గరికి అయితే మనం అయితే వెళ్తున్నాం. ఇదిగో ఇది ఈ దేవాలయం దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఇదిగో ఇట్లయితే ఒక నీరు అయితే పారుతుంది చూడండి, నీరు పారుతుంది. కూడా మొత్తం కూడా మొత్తం మనం దేవాలయం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం రండి. నాగమ్మ దేవాలయం దగ్గరికి వచ్చాము. దండం పెట్టుకొని మనము అమ్మవారి ఆశీస్సులు అయితే మనం తీసుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకున్నాం. మరొక విషయం ఏంటంటే, కొంతమంది నాగదోషం ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. మామూలు కూడా పూజలు చేస్తూ ఉంటారండి ప్రతిరోజు కూడా. నాగదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అమ్మని తలుచుకొని దండం పెట్టుకోండి, అంతా తీరిపోవాలి, కష్టాలు పోవాలి, నాగదోషం పోవాలని మీరే వేడుకోండి ఒక్కసారి. కింద కూడా వీడియో కింద కూడా నాగమ్మ పేరు కామెంట్ పెట్టండి, అంత మంచి జరుగుతుంది. అండి ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ ముందుగా మనం ఇక్కడైతే చూడొచ్చు ఒక విగ్రహం. సో ఇక్కడ మొత్తం కూడా నాగదేవతలు అయితే ఉన్నారండి. ఇక్కడ మొత్తం కూడా నాగదేవతలు అయితే మనం చూడవచ్చు. మొత్తం కూడా నాగదేవతలు అయితే మనం చూడవచ్చు రాళ్ళ పైన. ఇక్కడ నందీశ్వర్ల వారు కూడా ఉన్నారు. ఇక్కడంతా కూడా నాగదేవతలే ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనము నాగదేవతలను అయితే చాలా అద్భుతంగా అయితే విగ్రహాలు అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా అద్భుతంగా. అమ్మవారు చూడండి, నాగమ్మ. సో నాగదేవతలు ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ మనం చూడొచ్చు. చాలా అందమైనటువంటి విగ్రహాలు, చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు. వెనక వైపు ఉండే చెట్టు కూడా పాములాగానే ఉందండి. అటు ఒక చెట్టు, ఇటు ఒక చెట్టు ఉంది. నేను చూపిస్తాను. పైన ఇదేదో చెట్టు, ఇది ఏ చెట్టు? ఇది మేడి చెట్టు. అటు సైడ్ మేడి చెట్టు ఉంది. విగ్రహాలు దగ్గర పెట్టి చూపిస్తాను నేను మీకు క్లారిటీగా. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మీరు మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. చూడండి, నాగదేవతలండి. పూజలు అయితే జరుగుతున్నాయి నాగదేవతలకు. అక్కడ పైన చూడండి చెట్టు, అటొక చెట్టు ఉంది. ఆ చెట్టు కూడా నాగుపాములాగానే ఉందండి చూడ్డానికి. నాగదేవతలు ఇక్కడ ఒక విగ్రహం చూడొచ్చు మనం. మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా నాగశిలలే ఉన్నాయండి. నిజంగా మాకు ఈ దర్శనం కలిగిందంటే, నిజంగా నాకు
చాలా అంటే చాలా అదృష్టవంతుడండి. సాధారణంగా ఇంత నిర్మానుష్యమైన ఈ ప్రదేశానికి వస్తే త్వరగా వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. నాకు మాత్రం అక్కడే ఉండాలనిపించింది. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ అంటే అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు. ఇవంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే చుట్టూ కూడా పచ్చని చెట్లు, వాతావరణం, అడవి అండి. ఇదంటే దట్టమైన అడవి మధ్యలోనే ఇక్కడంతా పొలాలు ఎన్ని ఉన్నాయి. హంపీలో ఇలాంటి దేవాలయం ఉంటుందని ఎవరు ఊహించరు. కనబడి మాతంగి హిల్ అండి. మాతంగి హిల్కు రైట్ సైడ్లో మనం అచ్యుత దేవస్థానం దగ్గరికి వచ్చితే అక్కడి నుంచి దారి అయితే ఉంటుంది. ఈ దారి గుండా అయితే మనం ఇక్కడికి రావాలి. దేవాలయం ఇదిగోండి, నాగమ్మ దేవాలయం. రాత్రి సమయంలో అయితే ఇక్కడ నాగుపాములు వచ్చి ఇక్కడ ఉంటాయని చెప్తారండి. అలాగే నాగదేవతలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారని చెప్తారండి. ఎందుకంటే అక్కడ నందీశ్వరుల వారిని మనం చూసాం కదా, అలాగే శివలింగం మాత్రం నాకు కనిపించలేదండి. అదృశ్య రూపంలో శివలింగం ఉంది అని చెప్తారు. ఆ శివలింగానికి పూజలు చేస్తారండి. మరో విషయం ఏంటంటే, నేను ప్రతిరోజు కూడా ఇలాంటి అద్భుతమైన వీడియోలు అయితే నేను పబ్లిక్ చేస్తూనే ఉంటాను. ప్రతిరోజు చేస్తాను. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఒక్కసారి చండీ హోమం గురించి ఒక్కసారి ఆలోచించండి. మన అందరం కలిస్తేనే అద్భుతంగా జరుగుతుందండి. ఒక అడుగు ముందుకు వేయండి, చాలు. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు చూడండి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.